సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇప్పటికే హస్తినా చేరుకున్నారు సీఎం కేసీఆర్. ఇక రాష్ట్రంలో కొత్త జోన్ల ఏర్పాటుపై ప్రధానంగా చర్చిస్తున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానికి ఆమోద ముద్ర పడేలా కేసీఆర్ మంత్రాంగం చేయనున్నారు. దాంతో పాటు గిరిజనుల రిజర్వేషన్లు 10% పెంపునకు, ముస్లిం రిజర్వేషన్ల కోటాపైన చర్చించే అవకాశం కనిపిస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి చైతన్య ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చైతన్య, చెప్పండి, ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్. శ్రీ విద్య, ఇప్పుడే సీఎం కేసీఆర్ కూడా పీఎంఓ ఆఫీస్ కు చేరుకోవడం జరిగింది. మరికొద్ది క్షణాల్లో సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నాయి. దాదాపుగా పీఎంఓ షెడ్యూల్ ప్రకారం 12:30 సీఎం కేసీఆర్ కి అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ అయింది. 12:30 నుండి దాదాపుగా 20 నిమిషాల పాటు కూడా సీఎం కేసీఆర్ కు అపాయింట్మెంట్ లభించడం జరిగింది. దీంతో రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి పథకాల గురించి, అలాగే నిధులు పెండింగ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నిధుల గురించి కూడా సీఎం కేసీఆర్ పీఎం తో మాట్లాడే అవకాశం ఉన్నాయి. అలాగే ప్రధానంగా ఏదైతే కొత్తగా కేబినెట్ ఆమోదించిన జోన్లు ఏవైతే ఉన్నాయో 7 జోన్లు, 2 మల్టీ జోన్లు, ఈ విధానానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిగా సీఎం కేసీఆర్ ఇంతకు ముందే హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కు వివరించడం జరిగింది. దాన్ని మరొకసారి ఈ కేబినెట్ ఏదైతే ఆమోదించిన ప్రతిపాదనను దాన్ని పీఎం నరేంద్ర మోడీకి కూడా పూర్తి స్థాయిగా వివరించి ఆయన ఎందుకు ఈ విధంగా నిర్ణయం తీసుకుందామనే విషయాలపైన కూడా పీఎం నరేంద్ర మోడీకి పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చి ఆ రాష్ట్రపతి ఆమోదానికి ఆ జోన్ల వ్యవహారం అనేది పంపించే విధంగా కూడా చేయాలని చెప్పేసి ప్రధాని కోరే అవకాశాలున్నాయి. అలాగే ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే గిరిజనులకు ఏదైతే 10% రిజర్వేషన్ కావాలని చెప్పేసి సీఎం కేసీఆర్ భావిస్తున్నారు, దాన్ని కల్పించాల్సిన బాధ్యత కొంత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దీని విషయంలో మీరు సహకరించాలని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ వారిని కోరే అవకాశాలున్నాయి. అలాగే ముస్లిం ఎప్పటి నుంచో కూడా పెండింగ్ లో ఉన్న ముస్లిం రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ముస్లింలకు 12% నుంచి 15% వరకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టారు. అలాగే దాని ప్రకారంగా కూడా ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీ కూడా కొద్దిగా తీర్మానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కేంద్రం కూడా చొరవ తీసుకొని దానికి కేటాయింపుల్లో కూడా కోటాను పూర్తి స్థాయిగా కూడా భర్తీ చేయాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కొద్దిగా హామీ అధికారాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానమంత్రికి కోరే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా రైల్వే కోచ్లకు ఏవైతే సంబంధించి ఉన్నాయో రైల్వే విధానంలో పెండింగ్, తెలంగాణకు చాలా పెండింగ్ ఉన్నాయి. ఆ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కూడా ఇంతకుముందు ఇస్తా అన్నారు. అది దాని విషయంలో అలాగే రైల్వే లైన్లు ఏర్పాటు చేయడంలో కూడా కొద్దిగా జాప్యత జరుగుతుంది. వాటన్నిటికి సంబంధించిన నిధులను కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి కూడా ప్రధాని సీఎం కోరే అవకాశాలున్నాయి. ఇంకా మొత్తానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఆసియాలోని 2వ పెద్ద ప్రాజెక్టు కాబట్టి దీనికి కేంద్రం నుంచి కూడా కొద్దిగా మద్దతు కావాలి, కేంద్ర సహకారం కూడా కావాలని చెప్పేసి సీఎం కేసీఆర్ కోరే అవకాశం ఉన్నాయి. దాదాపుగా రాష్ట్రానికి సంబంధించి 68 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్ని అంశాలను కూడా తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా సీఎం కేసీఆర్ నిన్న రాత్రే భేటీ అవ్వడం జరిగింది. వారందరి దగ్గర నుంచి కూడా నివేదికలు తెప్పించుకొని వాటన్నిటిని కూడా వివరంగా ప్రధానమంత్రికి వివరించే అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ చైతన్య.